అమ్మ, నాకు ఇంకొక డౌట్ ఏంటి అంటే, ఇప్పుడు తల్లిగారు ఉన్నారు. తల్లిగారి యొక్క మంగళసూత్రాలు, తాళిబొట్టు ఇవి ఉంటాయి కాబట్టి, అండ్ ఆ తల్లిగారు చనిపోయిన తర్వాత అవి బంగారం అనేది, ఆ తాళిబొట్టు కానీ ఆ మంగళసూత్రం అనేది పిల్లలకి వెళ్తుంది, పిల్లల దగ్గరికి వెళ్తుంది కాబట్టి దాన్ని పిల్లలు ఏం చేయాలి అంటారు? దానితో గొలుసు అయితే ఎటువంటి ఇబ్బంది లేదు. పుస్తెల మటుకు వాటిని కరగేయించి విడిగా మీరు మళ్ళీ ఏదైనా వస్తువుగా చేయించుకోవటం అనేది మంచి పద్ధతి. అదే పుస్తెలు వాడరాదు. అదే పుస్తెలు వాడకుండా అది కరిగించి ఏదైనా బంగారం చేయించుకోవాలి. అమ్మకూడదు. అమ్మకూడదు. అమ్మకుండా ఆ బంగారాన్ని కరిగించుకుని చక్కగా మీరు ఉంగరం చేయించుకుంటారో, మళ్ళీ దాన్ని పుస్తలుగా తయారు చేయించుకుంటారో, లేకపోతే పుస్తలుగా తయారు చేయించుకోవచ్చు, కానీ అదే పుస్తలను అయితే వాడకూడదు కదా. ఎందుకంటే వాళ్ళు వాళ్ళ భర్త కోసం అది వేసుకున్నవి కదా. మనం ఎలా వాడం కదా, అందుకని వాడరాదు. గొలుసునైతే అట్టాగే ఉంచుకోవచ్చమ్మా. పుస్తల మటుకు మనం కరిగించి మీ ఇష్టం, చెవిదిద్దులు గాని ఉంగరాలు గాని ఏదైనా చేయించుకోవచ్చు. అమ్మొద్దు, తల్లి బంగారం కదా. ఏది చేయిస్తే మంచిది అంటారు? ఏదైనా చేయించుకోవచ్చు, తప్పేం చేయించుకోవచ్చు అంటారా? ఓకే. పుస్తలు మనకి 2. అందరూ మనకి పెద్దలు చెప్పేది ఏంటి అంటే, పుస్తలు 2 అంటే ఒకటి మెట్టింటిది, ఒకటి పుట్టింటిది అని చేయించేటప్పుడు కూడా అలాగే చేయిస్తారు. అండ్ ఇంకొకటి అంటే, లేదంటే తల్లిది లేకపోయినా కానీ మేనమామది ఖచ్చితంగా ఉండాలి అనేసి అని కూడా తప్పేం లేదు. ఏదైనా మేనమామ కూడా పుట్టింటి తరపు మనిషే కదమ్మా. కాబట్టి ఇలా అనేసి మనకి పెద్దలు చెప్తూ ఉంటారు కదమ్మా. అసలు పుస్తలు 2 దేనికి స్వరూపం? అదే మనం ఇందాక మనం చెప్పుకున్నట్టు, పూర్వకాలంలో అనాది కాలంలో రక్షణ కోసం 2 ఉండాలి కదా. ఆ మధ్యలో నాను కూడా ఉండాలి. ఆ ఆచారమే మనకు వస్తూ ఉంది. అంటే అమ్మ, పెళ్లి, పుస్తే వీటన్నిటి గురించి అయితే చెప్పారు. అలాగే ఒకటండి, ఆ యొక్క వధువుకు కూడా 2, ఒకటి పుట్టింటి వాళ్ళు, ఒకటి అత్తింటి వాళ్ళు చేయించి ధరించటం వల్ల కూడా నీకు 2 కుటుంబాలు ఉన్నాయి. 2 కుటుంబాల మీద నీకు బాధ్యతలు ఉన్నాయి. వాళ్ళ యొక్క కుటుంబ గౌరవ మర్యాదలను కూడా నువ్వు కాపాడుకోవాలని కూడా తెలియజేస్తూ ఉంటుంది ప్రతినిత్యం కదా. అవును. అలాగే ఏంటంటే అమ్మా, మనకి పెళ్లిలో చూసుకున్నట్లయితే కాలి వేలు తొక్కిస్తారు కదమ్మా. అది కూడా మనకి కాలికి వచ్చేసి 5 వేళ్ళు ఉంటాయి. 5 వేళ్లలోని ఏ వేలు తొక్కించరు, ఓన్లీ బొటన్ వేలు మాత్రానికి అబ్బాయి యొక్క బొటన్ వేలు, అమ్మాయి యొక్క కాలి బొటన్ వేలుని తొక్కిస్తారు కదమ్మా. దాని యొక్క అంతర్యం ఏంటమ్మా? అంటే మనం సైన్స్ పరంగా చూసుకుంటే గనక మన ప్రతి మనిషికి బొటన వేలు దగ్గర నుంచి మెదడికి ఒక సంకేతం ఉంది. మిగతా వేళ్ళకి ఏమీ లేదు. బొటన వేలకి ఏదైనా దెబ్బ తగిలితే శరీరంలో చాలా వ్యవస్థ దెబ్బతింటుంది. కాబట్టి ఎప్పుడైనా మనకి బొటన వేలుకు దెబ్బ తగలకూడదు అంటారు. జాగ్రత్తగా ఉండాలి, బొటన వేలుకు దెబ్బ తగలకూడదు అంటారు. ఆ 2 బొటన వేలును అట్లా తాకించటం వల్ల, తొక్కటం కాదు, తాకించటం వల్ల కొన్ని సంకేతాలు వాళ్ళకు వస్తాయి. తర్వాత వీళ్ళు కొత్తగా పరిచయం లేని వ్యక్తులు 2ని కలుపుతున్నాం మనం. ఆ స్పర్శ కలపటం వల్ల ఈ వేళ్ళు ఇలా పట్టించటం కానీ, బటన్ వేలు తొక్కించటం కానీ, జీలకర్ర బెల్లం పెట్టించటం కానీ, పుస్తె కట్టించటం కానీ, తర్వాత కొన్ని పూర్వం మా అమ్మ వాళ్ళ టైం పెళ్లిళ్ళలో 5 రోడ్డు పెళ్లిళ్ళు చేసేవాళ్ళు. చేసినప్పుడు చిన్న పిల్లలకి చేసినప్పుడు అసలు వాళ్ళకి ఏమి తెలియదు. అప్పుడు ఏంటంటే బుట్టలో వంట బ్రాహ్మలు కూర్చోబెట్టుకుని గులాలు జల్లించేవాళ్ళు ఒకళ్ళ చేత. ఎందుకంటే ఇవన్నీ వాళ్ళ మధ్య చనువు పెరగటానికి, కొత్తతనం పోవటానికి, బెరుకుపోవటానికి చేయించే కార్యక్రమాల్లో ఇవన్నీ అమ్మ. వాళ్ళకి ఊరేగింపు కానీ, ఇవన్నీ కూడా గులాం జల్లించటం కానీ, దండలు వేయించటం కానీ, మరి అట్లాగే బిందులో ఉంగరమును అవి వేసి వాళ్ళ చేత చీయించటం కానీ, ఇట్లా సరదా పనులు చేయిస్తే బెరుకుపోయి 2 మధ్య చనువు పెరుగుతుందన్న ఉద్దేశంతో కూడా ఇవన్నీ చేయించడం జరుగుతుంది. ధర్మసూత్రాలు కూడా ఉన్నాయి చాలా, వీటి వెనక కూడా ఇవో ధర్మసూత్రాలు కూడా ఉన్నాయి. ఇది మన సనాతన ధర్మంలో వచ్చేవే, ఇవన్నీ ధర్మంలో ఉన్నవే. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.